హలో ఫ్రెండ్స్, యాప్స్ అండ్ మోర్ ఛానల్కి స్వాగతం. గ్రో అప్లికేషన్లో మీరు బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ముందర ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఒక అకౌంట్ అయితే మనం యాడ్ చేసుకుంటాము. అలా కాకుండా మరొక అకౌంట్ యాడ్ చేయాల్సినప్పుడు గ్రో పే అనేసి గ్రో కూడా యూపీఐ ఉంది. సో అందులో మీరు యూపీఐలో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తే అవి ఎందుకు వస్తున్నాయి, సో వాటిని ఎలాగ మనం ఫిక్స్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడు మనం గ్రో అప్లికేషన్లో ఉన్నాము. గ్రో అప్లికేషన్లో మీకు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, పే, లోన్స్ అనే 4 ఆప్షన్స్ అయితే కింద కనిపిస్తాయి. స్టాక్స్ ఆప్షన్లో ఏంటంటే మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే స్టాక్స్ నుంచి మీరు ఎక్స్ప్లోర్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. షేర్స్ కొనచ్చు, షేర్స్ అమ్మచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఆప్షన్లో ఏంటంటే మీకు మ్యూచువల్ ఫండ్స్ కూడా మీరు అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మీరు ఎస్ఐపి కానీ లేకపోతే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయొచ్చు, లేదా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కూడా మీరైతే మ్యూచువల్ ఫండ్స్లో చేసుకోవచ్చు. సో అలాగే ఈ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పే ఆప్షన్. ఈ పే అనేది ఏంటంటే ఇది గూగుల్ పే వాటిలాగే ఫోన్పే ఎలాగే యూపీఐ యాప్స్ ఉన్నాయో అలాగే గ్రో వాళ్ళు కూడా ఒక యూపీఐ ఫెసిలిటీ స్టార్ట్ చేశారు. సో ఈ గ్రో పే అనేది గ్రో వాళ్ళ యూపీఐ అనమాట. సో ఈ గ్రో పేలో మనం ఏంటంటే రెగ్యులర్ యూపీఐ ఎలాగ మనం ఫోన్పే వాటిలో మొబైల్ నంబర్స్కి అలాగే ఎలా పే చేస్తాము, అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేస్తాం కదా, ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కానర్ కూడా ఉంది. సో ఆ విధంగానే మనం బిల్స్ రీఛార్జ్ చేసుకుంటాము. ఎలక్ట్రిసిటీ బిల్ కానీ మొబైల్ రీఛార్జెస్ చేయడము, బిల్స్ పేమెంట్ చేయడము, అలాగే క్రెడిట్ కార్డ్స్, డిటిహెచ్ రీఛార్జెస్, ఇవన్నీ కూడా మనమైతే రెగ్యులర్ యూపీఐ అప్లికేషన్స్, ఫోన్పే లాంటి వాటిని ఎలా వాడతామో అలాగే గ్రో పే అది కూడా మనం అలాగే వాడుకోవచ్చు. సో దీనికోసం అయితే మనం బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయవలసి ఉంటుంది. ఈ గ్రో పే యూపీఐలో కూడా మనం బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయాలి. సో దానికోసం మీరు ఇంకా కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు మోర్ యూపీఐ ఆప్షన్స్ అని వస్తుంది. సో దాని మీద ట్యాప్ చేయండి. చేస్తే ఇక్కడ మీకు యూపీఐ ఆప్షన్స్ అనేసి అలాగే కింద బ్యాంక్ అకౌంట్స్. సో ఈ బ్యాంక్ అకౌంట్స్లో మీరు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకుని ఉంటే కనుక అవి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. గ్రో బ్యాలెన్స్లో మనం లింక్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్స్ అండ్ ఇక్కడ లింక్ చేసే బ్యాంక్ అకౌంట్స్ రెండు డిఫరెంట్. సో ఇది యూపీఐ పేమెంట్స్ కోసం అనేసి మనం ఇక్కడ లింక్ చేస్తున్నాం బ్యాంక్ అకౌంట్ని. సో ఇప్పుడు మీరు ఇక్కడ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ ఉంటే మీకు ఇక్కడ కనిపిస్తాయి, లేదా ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ ద్వారా మీరైతే బ్యాంక్ అకౌంట్ని లింక్ కూడా చేసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు మీకు బ్యాంక్ అకౌంట్ని లింక్ చేస్తున్నప్పుడు ఆ ప్రాబ్లం రావచ్చు, బ్యాంక్ అకౌంట్ లింక్ అవ్వడంలో ప్రాబ్లం రావచ్చు. సో అది కూడా ఎందుకు వస్తుంది అనేది చూద్దాం. సో ఈ యాడ్ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎలా మనం బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవాలనే వీడియో కూడా ఉంది. సో అది కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అది మీరు కావాలంటే చూడొచ్చు. బట్ ఇక్కడ ప్రస్తుతం మనం యాడ్ బ్యాంక్ అకౌంట్ అనేసి క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్స్ లిస్ట్ అయితే వస్తుంది. కొన్ని ఇక్కడ బాక్సెస్లో జనరల్గా ప్రామినెంట్గా ఉండే బ్యాంక్స్ అయితే ఉన్నాయి, డిస్ప్లే అవుతున్నాయి. అందులో మీ అకౌంట్ ఉంటే కనుక అది డైరెక్ట్గా అయినా సెలెక్ట్ చేయొచ్చు, లేదా కింద మోర్ బ్యాంక్స్ అనేసి కూడా ఒక పెద్ద లిస్ట్ అయితే ఉంది, ఇందులోంచి కూడా మీరు సెలెక్ట్ చేయొచ్చు. ఆర్ ఇక్కడ సెర్చ్ యువర్ బ్యాంక్లో మీ బ్యాంక్ పేరు టైప్ చేస్తే కనుక అది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఉదాహరణకి కెనరా బ్యాంక్లో అకౌంట్ ఉందనుకో, సో కెనరా సిఏఎన్ అంటే ఇక్కడ కెనరా బ్యాంక్ అనేది డిస్ప్లే అయిపోతుంది. సో నాకు కెనరా బ్యాంక్లో అకౌంట్ ఉంది అనేసి నేను దాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే ఇక్కడ నో బ్యాంక్ అకౌంట్స్ ఫౌండ్ ఫర్ కెనరా బ్యాంక్ అనేసి వచ్చింది. మేక్ ష్యూర్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ లింక్డ్ విత్ అనేసి నేను ఏ మొబైల్ నెంబర్ అయితే ఇప్పుడు గ్రోలో వాడుతున్నానో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ నాకు డిస్ప్లే అవుతుంది. సో ఆ మొబైల్ నంబర్కి నా కెనరా బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి లేదు, అంచేత లింక్ అవ్వలేదు కాబట్టి నాకు అది ప్రాబ్లం అనేది వస్తుంది. సో మీకు కూడా యాడ్ బ్యాంక్ అకౌంట్ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందంటే దాని అర్థం మీ బ్యాంక్లో లింక్ చేసిన మొబైల్ నంబర్ అండ్ మీరు ప్రస్తుతం ఏదైతే మొబైల్ నంబర్ వాడుతున్నారో గ్రోలో ఇచ్చి ఉంచారో ఆ మొబైల్ నంబర్, సో అవి రెండు డిఫరెంట్ అయితే కనుక మీకు ఈ విధమైన ప్రాబ్లం వస్తుంది. సో దానికోసం మీరు ఏం చేయవలసి ఉంటుందంటే ఏదర్ మీ బ్యాంక్లో మీ మొబైల్ నంబర్ మార్చుకోవాలి, దానికోసం మీరు బ్యాంక్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, లేదా మీ బ్యాంక్కి గనక మొబైల్ యాప్ ఉంటే, సో ఉదాహరణకి ఎస్బీఐ వాళ్ళకి యోనో యాప్ అలా ఉంటుంది, సో పిఎన్బి వన్ యాప్, అలాగే రకరకాల బ్యాంక్స్కి చాలా బ్యాంక్స్ వాళ్ళ పర్సనల్ యాప్స్ అనేవి అయితే స్టార్ట్ చేశారు. అలాగే యాప్ నుంచి కూడా మీరు మీ మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మీరు యాడ్ చేస్తే కనుక మీకు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ అనేది అయితే యాడ్ అయిపోతుంది. అప్పుడు ఈ విధమైన ప్రాబ్లం అయితే రాదు. ఆర్ మరొక ఆప్షన్ ఏంటంటే గ్రోలో మీరు ఇచ్చిన మొబైల్ నంబర్ కూడా మీకు చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో దానికి కూడా నేను ఒకసారి జస్ట్ ఇక్కడ
షార్ట్లా చూపిస్తాను. సో దానికోసం మీరు ఇక్కడ మీ ప్రొఫైల్లోకి వెళ్ళవలసి ఉంటుంది. సో ఇది ఒక లాంగ్ వీడియో ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాము. సో ఆ వీడియో చూసి కూడా మీరైతే ఎలాగ మీరు మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు అనేది తెలుసుకోవచ్చు. బట్ ఇక్కడ సింపుల్గా జస్ట్ షార్ట్ స్టెప్స్లో చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే మీ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు మీ పేరు మీద ట్యాప్ చేయాలి. సో ఆ మొబైల్ నంబర్ పక్కన మీకు ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో దీని మీద ఎడిట్ అని ఇక్కడ మీరు ట్యాప్ చేస్తే కనుక మీరు ఇప్పుడు కొత్త నంబర్ ఏదైతే మీ బ్యాంక్లో లింక్ చేసి ఉంచారో ఆ మొబైల్ నంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని మీరు అప్పుడు మీ బ్యాంక్ని కూడా అప్పుడు మీరు ఈజీగా లింక్ చేసుకోవచ్చు. సో ఈ మొబైల్ నెంబర్ ఎడిట్ చేసి ఎలా కొత్త నెంబర్ ఎంటర్ చేయాలనేది కూడా ఒక వీడియో అయితే ఉంది, అది డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో దాని నుంచి కూడా మీరు తెలుసుకోవచ్చు. అది సింపుల్గా ఇక్కడ ఎడిట్ అని ప్రెస్ చేసి కూడా మీకైతే చేంజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏదో ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు డైరెక్ట్గా చూపించలేకపోతున్నాను. బట్ మీరు ఆ వీడియోలో అయితే మీకు తెలుస్తుంది ఎలాగ చేంజ్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ అనేది. సో ఇంతే ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ స్టెప్స్లో మీరైతే మీ బ్యాంక్ అకౌంట్ ఒకవేళ యాడ్ అవ్వకపోతే కనుక దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో అనేది తెలుసుకున్నారు కదా. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.